మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు. సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కేబీఆర్ పూలే అందరివాడు కోమటి శ్రీనివాసరావు. ఈరోజు 87వ వార్డు ఇన్ఛార్జ్ కోమటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా కూర్మనపాలెం కూడలిలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనం నిర్మూలనకు, మహిళల చదువు కోసం, సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన పూలే అందరివాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఆరాధ్యుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి రోజు, పుట్టినరోజు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు 1827లో సతారా జిల్లాలో 11వ తారీఖున, అంటే ఈవేళ పుట్టారు ఆయన. మనం అందరం పుడతాం. అయితే ఆ ఆయన మహనీయుడు ఎలాగంటే, అప్పట్లో ఉన్నటువంటి అసమానతలు, ఈ కుల వ్యవస్థ, అంటరానితనం, అలాగే వివక్ష, వీటన్నిటి వ్యతిరేకంగా ఆయన తన భార్యతో సహా పోరాటం చేశారు ఆయన. అందుకనే ఆయన మహనీయుడయ్యారు. ఆయన బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి కంటే 65 సంవత్సరాల ముందు పుట్టారు ఆయన. అంటే అందుకనే ఆయన తీసుకున్న అన్ని ఆలోచనలను కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆచరణలో పెట్టడానికి ఆయన్ని తన గురువుగా ప్రకటించిన ముగ్గురు గురువుల్లో ఒకరుగా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని గురువుగా ఎంచుకున్నారు. అంటే అంబేద్కర్ గారు ఎంత గొప్పవాడని మనం చెప్పుకుంటూ ఉంటామో, ఆయనకే గురువు అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇంకెంత ఉన్నతుడో మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ సమాజం మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఇవ్వాల్సినంత విలువ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కులజాడ్యమే. ఈ కులజాడ్యాన్ని పారదోలటానికి ఆయన అప్పటి కాలంలో చాలా పోరాటాలు చేశారు. అలాగే చాలా ఎదురుటి పోరాటం చేయడం జరిగింది. అనేక కష్టాలని, నష్టాలని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అలాగే స్త్రీలకు మొట్టమొదట గురువుగా సావిత్రి పూలేబాయి గారిని ఆయన తయారు చేశారు. అప్పుడు స్త్రీల కోసం విద్య అనేది మృగ్యం. స్త్రీలకు, దళితులకు ఎవరికి కూడా విద్య ఉండటానికి వీల్లేదు. కేవలం అగ్రవర్ణాల వాళ్ళకి మాత్రమే విద్య ఉండేది. విద్య చదువుకోవడానికి అవకాశం ఉండేది. ఆ అవకాశాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీయుతులు శ్రీ కోమటి శ్రీనివాస గారు, రమాదేవి గారు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే కార్యక్రమం. ఆయన ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారు ఒక అంబేద్కర్ గారి కోసం కానీ, ఒక జ్యోతిరావు గారి పూలే కోసం కానీ, అలాగే దేశంలో ఆ రోజుల్లో సేవలు చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈరోజు ఆయన తప్ప ఇంక ఈ కాలనీలోని ఇంకెవరైనా సరే జ్యోతిరావు కార్యక్రమాలు అనేది చేయలేరనేది ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. మరి జ్యోతిరావు పూలే గారి కోసం చెప్పాలంటే, మహానుభావులు, సంఘ సంస్కర్త, అలా అనేకమైనటువంటి ఉద్యమాల్లోని ఆయన దేశవ్యాప్తంగా తిరిగి, ప్రపంచవ్యాప్తంగా తిరిగి ప్రజానీకాన్ని మేల్కొల్పి ఆయన చేసే కార్యక్రమాలకి, దేశ స్వాతంత్రం కోసం ఎన్నో పాటలు పడినటువంటి వ్యక్తులు, ప్రాణాలు అర్పించిన వ్యక్తులు, ఆస్తులు త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల కోసం ఈరోజు మనం స్మరించుకోవడం చాలా మహదానందం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మిత్రులారా. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా అందరికి కూడా జైభీం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు ఎక్కువ సామాజిక అసమానతను తొలగించాలి. ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా విద్యలో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా మహిళలు, వాళ్ళ ఆవిడని కూడా సావిత్రిబాయి పూలే గారిని కూడా చదివించి అందరికి చదువు చెప్పాలనే ఉద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలేకి అసలైన మహాత్ముడు ఈయనే మహాత్ముడు, ఈ బిరుదిచ్చిన వాళ్ళు అసలు ప్రజలందరూ కూడా.
అలాంటి వాటిని మనం స్మరించుకోవటం మంచిది. ఆయన ఆశయాలతో ముందుకెళ్ళినట్టు అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆశయాలను గురువుగా భావించారు. మనందరం కూడా పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందు నడుచుకున్నట్లయితే ఈ సమాజం అభివృద్ధి చెందుద్ది. ముఖ్యంగా మన డౌన్వర్డ్ పీపుల్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చెప్తూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ నెల 13వ తారీఖున సాయంత్రం 5:30కి ఇక్కడ పూలే అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఆదివారం సాయంత్రం 13 ఆదివారం సాయంత్రం అందరూ కూడా తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు పూలే గురించి అయినా అంబేద్కర్ గురించి అయినా తెలుసుకుంటే సమాజంలో మార్పులు వస్తాయి. ఆర్థిక పరమైన మార్పులు రావచ్చు, సామాజిక పరమైన మార్పులు రావాలి. మనం సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే మనం దేశం అభివృద్ధి చెందినట్లు లెక్క. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు జ్యోతిరావు పూలే పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా నేటి ముఖ్య అతిథిగా మన అంబేద్కర్కు ఆయన ఎంతో కష్టపడి ఇక్కడ విగ్రహాలు కట్టిస్తూ మన నాయకులు అంతా బీసీకి మనకి పాటుపడిన నాయకులు మనకి ఎక్కడ కనుమరుగైపోతున్నారు సందర్భంలో ఆనాడు మన అంబేద్కర్ దీనిగా నిలబడి ఇక్కడ ఈ సెంటర్లో విగ్రహాలు కట్టించినట్టే చాలా గొప్ప అన్నమాట. ఈరోజు మనం అంబేద్కర్ తర్వాత జ్యోతిరావు పూలే ఈ తాలూకా అప్పుల్లో మనకి ఒక రిజర్వేషన్లు పెడితే ఇప్పుడైనా ఇలాగ ఈ సమాజంలో ఇలా తిరుగుతున్నాం తప్ప ఆ రోజుల్లో మన రిజర్వేషన్ లేకపోతే మనం ఎంత బానిసలుగా ఉందో మనకి తెలుసు. అయినా సరే ఈరోజు జ్యోతిరావు పూలే ఆనాడు మనం పెట్టిన రిజర్వేషన్ మన నాయకులు అసెంబ్లీలో గెలవెత్తి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా బీసీలు చాలా అనగమరిగా ఉన్నాం మనం. ఎందుకంటే ఈ నాయకులు మనం పంపిస్తున్నాం తప్ప అసెంబ్లీలో మన బీసీల తాలూకుది ఎస్సీ ఎస్టీల తాలూకుది అక్కడ అసెంబ్లీలో ఎక్కువ నోరెత్తి గెలమెత్తి అడిగితే మనకు బాగున్నాం. ఆ రిజర్వేషన్ గురించి పదవుల గురించి 4 మినిస్టర్ల గురించి పోతేనే తప్పన తప్ప మన నాయకుల గురించి ఎటువంటి మన గురించి ఎక్కువ పాటుపడలేదు. మన బీసీ రిజర్వేషన్ గురించి చాలా పాటుపడుతున్నాం. ఇప్పటికీ కూడా ఇంకా అమలు అవ్వలేదు. అయితే ఆ పర్సెంటేజ్ మనకి అమలు అయితే అన్ని కులాల్లో కూడా రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది అన్నమాట. రాజకీయాల్లో కొన్ని కులాల్లో వెళ్తున్నాయి తప్ప బీసీలో మిగతా బీసీలో కొంతమంది జెండా పట్టుకోవడం దాకా అవుతుంది తప్ప ముందుకు వెళ్ళడం లేదు. అందువల్ల దయవించి మన బీసీ నాయకుల్ని మన ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మన యొక్క బీసీ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా సుధన్యం. ఈ యొక్క పూలే జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచినటువంటి ఈ యొక్క పూలేకి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మరి ఈ కార్యక్రమానికి ఇంత తక్కువ వ్యవధిలో చెప్పినప్పటికీ కూడా అందరూ విచ్చేసి జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున జై భీములు, జై పూలేలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ పెద్దలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఏంటంటే ఇక్కడ మనకి ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నప్పటికీ కూడా వారి జయంతులు కానీ వర్ధంతులు కానీ చేసుకోవడానికి ఏదో ఒక విగ్రహమో ఏదో ఒక వేదిక ఉండాలి. మరి అటువంటి వేదికని మన కాలనీలో అక్కడ గౌతు లచ్చన్న గారి విగ్రహం కానివ్వండి, ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం, మరి సమాజాన్ని ఎంతో శోధించినటువంటి వ్యక్తులు వీళ్ళు. జ్యోతిరావు పూలే గారి విగ్రహం కానీ, బిర్సా ముండా జార్ఖండ్లో ఆదివాసీలు హక్కుల కోసం పోరాడి స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి బిర్సా ముండా కానివ్వండి, అలాగే తన కవిత్వంతో సమాజంలో రుగ్మతలు పారదోలినటువంటి నవయోగ కవి వైతాళికుడు గుర్రం జాషువా గారు కానివ్వండి, అలాగే నెక్స్ట్ బుద్ధ భగవానుడు, వీళ్ళందరి విగ్రహాలు ఇక్కడ పెట్టి మనకు వేదిక కల్పించినటువంటి కేబీఆర్ గారికి, మరి దీన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి చింతయ్య గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి మీ అందరికీ తెలుసు జ్యోతిరావు గారు పూలే ఈరోజు 198వ జయంతి. మరి అంటే ఆయన ఎప్పుడో 170-180 సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు అసలు చదువుకోవటమే ఉండేది కాదు, ఉంటే కుల వృత్తులు వ్యవసాయం చేసుకోవటం. మరి అటువంటి చదువు లేని సమాజంలో ఆ రోజుల్లోనే అంటే ఒక 170 సంవత్సరాల క్రితం సమాజం గురించి చదివినటువంటి వ్యక్తి. డాక్టర్ అంటే మనుషులు చదువుతారు, వైద్యం చేస్తారు, కానీ సమాజాన్ని చదివి సమాజంలో ఉన్నటువంటి కష్టాలని రుగ్మతల్ని పారదోలటానికి ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన పోరాటమే కాదు అంటే మనిషి అంటే ఏదో చెప్తారు కానీ చెప్పిన దాన్ని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి నిజమైన మహాత్ముడు డాక్టర్ జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే మనం అందరం అంబేద్కర్ మానవతావాది, గొప్ప మేధావి ప్రపంచంలో అని మనందరికీ తెలుసు. అటువంటి అంబేద్కర్ నా గురువు జ్యోతిరావు పూలే గారు అన్నారంటే ఆయన గొప్పతనాన్ని ఏదో మనం తెలుసుకోవచ్చు. ఆయన ఆ రోజుల్లోనే అంటరానితనం మీద
కుల వివక్షత మీద పోరాడి గాంధీ గారి లాంటి గొప్ప నాయకులకు ఆదర్శం అయ్యాడు. మరి అలాగే అందరికీ స్వేచ్ఛ, జీవించే హక్కు, అందరూ సమానమే అని ఎటువంటి వివక్ష లేకుండా చెప్పి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని సామాజిక ప్రజాస్వామ్యానికి, సామాజిక డెమోక్రటిక్ రిపబ్లిక్కి ఆయన నా ఆదర్శం, నా గురువు అని చెప్పినటువంటి జ్యోతిరావు పూలే అలా రాజ్యాంగానికి కూడా ఆయన ఒక పీఠిక, ఒక పునాది 170 సంవత్సరాల క్రితమే వేశారు. మరి అలాగే వితంతువులు వివాహాలు జరిపించడంలో మన కందుకూరి వీరేశలింగం లాంటి పెద్దలకి కూడా ఆయన ఆ రోజుల్లోనే ఆదర్శం అయ్యారు. మరి అందరూ అయితే స్లోగన్లు చెప్తారు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ స్లోగన్లు చెప్తారు కానీ బట్ ఆచరించే వరకు ఎక్కడ కూడా అమల్లో ఉండవు. మరి ఆయన స్త్రీలు చదువుకోవాలి, సమాజంలో 50% ఉన్న స్త్రీలు చదువుకుంటేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి స్త్రీల చదువు కోసం పోరాడినటువంటి వ్యక్తి. చెప్పటమే కాదు, తన భార్యను చదివించి ఒక పాఠశాల పెట్టించి అందరికీ ఉచిత విద్యను అందించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. మరి నిజంగా జ్యోతిరావు గారు పూలే అంటే ఒక బీసీల నాయకుడు, ఒక ఎస్సీల నాయకుడు, ఒక ఎస్టీల నాయకుడు కాదు. సమాజంలో 50% స్త్రీల కోసం పోరాడారంటే ఆయన ఏ వర్గమైనా ఎవరైనా ఆయన అందరి వాడు, అందరి హక్కుల కోసం పోరాడేవారు. అందరికీ ఎటువంటి వివక్షత లేని సమాజం కోసం పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు.